హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ముల్లన్పూర్లో జరిగిన మ్యాచ్ సింప్లీ అన్బిలీవబుల్. పంజాబ్ కింగ్స్ సీజన్ని ఒక సెన్సేషనల్ విక్టరీతో స్టార్ట్ చేశారు. డెబ్యూటెంట్ కూపర్ కనోలీ ఒంటరి పోరాటంతో గుజరాత్ టైటన్స్ నుండి విన్ని లాక్కున్నాడు. అసలు మ్యాచ్లో ఏం జరిగింది, టర్నింగ్ పాయింట్స్ ఏంటి, మొత్తం అనాలిసిస్ చూసేద్దాం. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్కి శుభ్మన్ గిల్ 39 రన్స్ అండ్ జాస్ బట్లర్ 38 మంచి స్టార్ట్ ఇచ్చారు. కానీ పంజాబ్ బౌలర్స్ డిసిప్లిన్గా బాల్ చేసి వాళ్ళని కట్టుపడేశారు. యుజ్వేంద్ర చహల్ ఈసారి కూడా తన మార్క్ చూపించాడు. డేంజరస్ శుభ్మన్ గిల్ని డిస్మిస్ చేసి మ్యాచ్ మొమెంటం మార్చేశాడు. విజయ్ కుమార్ వైశాఖ్ 3 for 34 కెరియర్ బెస్ట్ స్పెల్ వల్ల జీటీ మిడిల్ ఆర్డర్ దెబ్బతినింది. గ్లెన్ ఫిలిప్స్ అండ్ షారుఖ్ ఖాన్ని త్వరగా అవుట్ చేయడం వల్ల జీటీ 162 రన్స్కి లిమిట్ అయిపోయింది. 163 రన్స్ టార్గెట్తో దిగిన పంజాబ్కి స్టార్ట్ అంతా బాగోలేదు. ప్రియాన్స్ ఆర్యా త్వరగా అవుట్ అయ్యాడు. కానీ ఇక్కడనే మన కూపర్ కనోలీ అండ్ ప్రభ్సిమ్రన్ సింగ్ 37 పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుకోవాలి. మ్యాచ్ పంజాబ్ సైడ్ ఈజీగా వెళ్తుంది అనుకున్నప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్స్ 29 రన్స్తో రచ్చ స్టార్ట్ చేశాడు. శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్ అండ్ మార్కస్ స్టోయినిస్ ఈ ముగ్గురిని తక్కువ గ్యాప్లో అవుట్ చేసి జీటీని మ్యాచ్లోకి తెచ్చాడు. ఒక స్టేజ్లో పంజాబ్ 4 వికెట్స్ని కేవలం 8 రన్స్ గ్యాప్లో కోల్పోయింది. కానీ మన లెఫ్ట్ హ్యాండెడ్ సెన్సేషనల్ కూపర్ కనోలీ తగ్గేదేలే అన్నాడు. తన ఐపీఎల్ డెబ్యూటెంట్ మ్యాచ్లోనే 72 రన్స్ జస్ట్ 44 బాల్స్లో కొట్టి 5 4s అండ్ 5 6sతో జీటీ బౌలర్స్ని ఆడుకున్నాడు. లాస్ట్ ఓవర్లో 2 రన్స్ అవసరం ఉన్నప్పుడు వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో బౌండరీ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. వాట్ ఏ డెబ్యూట్ మ్యాచ్. టర్నింగ్ పాయింట్స్ అండ్ స్టాట్స్. చహల్ వర్సెస్ గిల్. గిల్ని చహల్ 4th టైం అవుట్ చేయడం మ్యాచ్లో పెద్ద టర్నింగ్ పాయింట్. ఇంపాక్ట్ ప్లేయర్ సక్సెస్. ప్రసిద్ధ్ కృష్ణ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి మ్యాచ్ని తిప్పేస్తాడు అనుకున్నారు. కానీ కనోలీ ఇంపాక్ట్ ముందు సరిపోలేదు. ముల్లన్పూర్ ఫోర్ట్. పంజాబ్ తమ హోమ్ గ్రౌండ్లో గట్టి స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఫ్రెండ్స్, కూపర్ కనోలీ బ్యాటింగ్ మీకు ఎలా అనిపించింది? అతని దెబ్బతో పంజాబ్ ఈ సీజన్లో ఫైనల్స్కి వెళ్తుందా? మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన సోల్ అండ్ స్కోల్ క్రికెట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.